హలో, వెల్కమ్ టు ఎస్ఎన్ ప్యాషన్. ఈరోజు వీడియోలో రబ్బర్ ప్లాంట్ని ఎలా రిపోర్ట్ చేయాలనేది చూపిస్తానండి. దానికి కావాల్సిన సాయిల్ మిక్స్, పాట్ సైజు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయిల్ మిక్సింగ్కి కావాల్సినవి ఇసుక, మనం బిల్డింగ్ కట్టే ఇసుక ఉంటుంది కదండి, సన్నది, అది ఒక వంతు గార్డెన్ సాయిల్, మనము ప్లాంట్స్కి యూజ్ చేసే నార్మల్ మట్టి, సేమ్ రేషియోలో ఇంకొక వంతు కంపోస్ట్, మొత్తము 1:1:1 రేషియోలో 3 తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా నీమ్ పౌడర్, నీమ్ కేక్, సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అండి. ఈ పౌడర్ కొద్దిగా యూజ్ చేయాలి. ఇది మనకు ఫంగస్ నుంచి కాపాడడానికి. ఇంకొకటి ట్రైకోడర్మా విరిడి, ఇది మనము రూట్ ఏదైనా డ్యామేజ్ ఉండి మొక్క చనిపోకుండా రక్షించడానికి. ఇది కూడా కొద్దిగా. ఇవన్నిటినీ కలిపి సాయిల్ మిక్స్ రెడీ చేయాలి. అది ఎలాగనేది చూపిస్తాం. కంపోస్టు, శాండ్, గార్డెన్ సాయిల్, మట్టి, ఇవి 3 సమభాగాలుగా 1:1:1 రేషియోలో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. అందులో మనం తీసుకున్న నీమ్ పౌడర్, కొద్దిగా ఫంగిసైడ్ పౌడర్, కొద్దిగా ట్రైకోడర్మా విరిడి, ఇవన్నీ వేసి సాయిల్ని బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసి సాయిల్ని బాగా మిక్స్ చేయాలండి. నేను హ్యాండ్ యూస్ చేస్తున్నా, కావాలంటే మీరు గ్లౌజెస్ వేసుకొని బాగా కలపండి. అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి, మనకు ఒకవేళ మన పాట్ సైజుకి తగ్గట్టుగా మట్టి తక్కువ అయ్యింది అనుకుంటే కొంచెం గార్డెన్ సాయిల్ వాడుకోవచ్చు. నా పాట్ సైజు మీడియం ఉంది, దానికి ఇది సరిపోతుంది. సో మీ పాట్ సైజుని బట్టి సేమ్ 1:1లో కోకోపీట్ లేదా శాండ్, కంపోస్ట్, మట్టి 1:30 వేసుకున్నా సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. నేను సిరామిక్ పాట్ యూజ్ చేస్తున్నా అండి. మనకు సిరామిక్ పాట్ లోపల డ్రైనేజ్ హోల్ ఉంటుంది, దాన్ని మనము కవర్ చేయాలి. దానికి నేను కొబ్బరి పెంకును వాడుతున్నా. దాన్ని అలా కవర్ చేసి మనం బాగా మిక్స్ చేసుకున్న సాయిల్ మిక్స్ని అందులోకి ఒక హాఫ్ వరకు తీసుకొని తర్వాత ప్లాంట్ని అందులో పెట్టడమే. ఇది ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ తెచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. యాక్చువల్గా మదర్స్ డేకి నా కూతురు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. అప్పటి నుంచి రిపోర్టింగ్ చేయాలి అనుకోవడమే కానీ అసలు కుదరలేదు. ఈరోజు రిపోర్టింగ్ చేస్తూ వీడియో చేయాలని తీశాను. ఇప్పుడు ఈ మట్టి మొత్తం నుంచి మనము ప్లాంట్ని రిమూవ్ చేయాలి. చాలా గట్టిగా ఉందండి ఎర్రమట్టి, వేర్లన్నీ అందులో స్ట్రక్ అయిపోయి గట్టిగా తీయడం వల్ల అవి కొన్ని వేర్లు తెగిపోయి కూడా డ్యామేజ్ అయ్యాయి. ట్రైకోడర్మా విరిడి అని చెప్పాను కదా మీకు, అది ఇలాంటి డ్యామేజెస్ నుంచి మొక్క చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాంటి రిస్క్ నుంచి మనల్ని ట్రైకోడర్మా విరిడి అనేది
కాపాడుతుంది. అందుకనేసి అది కంపల్సరీగా యూజ్ చేయాలి. చూసారా ఇలా యాక్చువల్గా మొత్తం మట్టి తీయకూడదు, కానీ చాలా గట్టిగా ఉండి వేర్లు అందులో ఇరుక్కుపోయి ఎయిర్ సప్లై అవ్వకుండా అయిపోయిందండి. దానివల్ల మొక్క చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకనేసి నేను మొత్తం తీసేసాను. యాక్చువల్గా అయితే కింది మట్టి వరకు తీస్తే చాలు. ఇలా ప్లాంట్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న సాయిల్ ఉంటుంది కదా, ఆ పాట్లోకి షిఫ్ట్ చేసి మిగతా సాయిల్ అంతా దాంట్లో ఫిల్ చేయడం. యాక్చువల్గా రబ్బర్ ప్లాంట్ అనేది అడవి మొక్క అండి. ఇది చాలా పొడవుగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనము మధ్యలోకి కట్ చేసి దాన్ని వేరే పాట్లో షిఫ్ట్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న సగం మొక్క అనేది మనకు సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి బుషిగా తయారవుతుంది. ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ కాబట్టి మనకు దీనికి వాటరింగ్ కూడా చూస్ చేసుకోవాలి. డైలీ వాటరింగ్ చేయకూడదు. మొక్కని రీపాట్ చేశాక మనము ఫుల్గా వాటర్ వేసుకోవాలండి. మనము డ్రైనేజ్ హోల్ని కవర్ చేసాం కదా, అక్కడ డ్రైనేజ్ హోల్ నుంచి వాటర్ మొత్తం కిందకి డ్రైన్ అయిపోవాలి. ఎప్పుడైనా రీపాట్ చేశాక అలా ఫుల్గా వాటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము వీక్లీ వన్స్ 4-5 డేస్కి ఒకసారి మన సాయిల్ డ్రై అయ్యిందా తడిగా ఉందా అనేది చెక్ చేసుకొని వాటర్ చేయాలి. ఇంతే అండి ప్లాంట్ రిపాటింగ్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీకు క్లియర్ చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.